శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. అమ్మ కుటుంబంలో అందరికీ అంటే ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది కదా. లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆరోగ్యం, దానికి మించిన క్షేమం. ఏవేవో కావాలని అమ్మని అడుగుతాం, కానీ మన కర్మానుసారంగా అమ్మకి మనకి ఏది కావాలో, ఏది మంచిదో అదే అమ్మ మనకిస్తారు. ఆ తల్లికి తెలుసు తన బిడ్డకి ఏది ఇవ్వాలో. ఆపదల నుండి కాపాడు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు అని మాత్రమే అమ్మని అడగండి. ఎంతమందికి ఉంటుంది మనలా అదృష్టం? ఆ తల్లికి పూజ చేయాలి అని ఆలోచన రావడం, మంత్రం చేసుకోవాలి అనుకోవడం, అమ్మకి దగ్గర అవ్వాలి అనుకోవడం. అందుకే అమ్మని మాకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇవ్వమ్మా, నీ పూజ చేసుకునే శక్తిని మాకు ఇవ్వమ్మా అని అడగండి. అమ్మ ఇవ్వనిది ప్రపంచంలో ఏదీ లేదు. బయట నా చుట్టూ ఉన్న నా స్నేహితులు, నా బంధువులు కావచ్చు, వాళ్ళ ఆరోగ్యాల గురించి పడుతున్న బాధ నేను చూస్తున్నాను కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. నేను ఆరోగ్యం గురించి చాలానే బాధపడి నిదానంగా అమ్మ మంత్రం వల్ల బయటపడ్డాను. సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి అనే నామాన్ని అనుసంధానం చేసి లలితా సహస్రనామం పారాయణం చేయడం అనే ఒక ప్రక్రియ ఉన్నది. ఈ రెండు నామాలని సంపుటం చేస్తూ ఎటువంటి వ్యాధి నుంచి అయినా బయటపడవచ్చు. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, శ్రీమాత్రే నమః. ఇలా అయినా చేస్తూ రోగహరణము, ఆయుష్ వృద్ధి చేసుకోవచ్చు. అలా లేకపోయినా సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి అనే నామాన్ని ప్రతిరోజు 9 లేక 21 లేక 108 సార్లు పారాయణ చేయడం వల్ల మనకి ఆరోగ్యం వృద్ధి కాగలదు. అలా కాకుండా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, అలా చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, ఇలా ప్రతి అమ్మవారి లలితా సహస్రనామంతో సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి అనే నామాన్ని జత చేసి మొత్తం లలిత సహస్రనామాన్ని చదవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. అందరికీ అమ్మ దగ్గర చేయాలి, అందరికీ ఆరోగ్యం బాగుండాలని నా ఈ కోరిక అమ్మ తప్పకుండా తీర్చాలి. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.